ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఒక సిట్ని ఏర్పాటు చేసి అందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఇప్పుడు రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన విచారణకు సహకరిస్తానని చెప్పినప్పటికీ కూడా ఆయన దుబాయ్ నుంచి వస్తుంటే మరి విమానాశ్రయంలో అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే ఇక్కడ మరి కోర్టుకు తీసుకువెళ్ళినటువంటి క్రమంలో మరి కోర్టు చాలా సీరియస్ అయింది. కోర్టు సీరియస్ కావడానికి ఒక 6 కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అనేది మీకు వీడియో క్లియర్గా చెప్తాను నేను. ఇప్పుడు రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు, ఈ రాజ్ కేశిరెడ్డి అనే వ్యక్తి ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో 50 నుంచి 60 కోట్లు నెలకు సంపాదించాము, ఇట్లా 5 సంవత్సరాల కాలంలో 3,200 కోట్ల రూపాయలు సంపాదించామని చెప్పి ఇదంతా కూడా వైసీపీ పెద్దలకి వాళ్ళందరికీ ఇచ్చారని చెప్పి ఇందులో ఆయన వాంగ్మూలం ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ సంతకం పెట్టలేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా కోర్టు సీరియస్ అవుతుంది కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇక్కడ వీళ్ళంతకు వీళ్ళే ఒకటి తయారు చేసుకొని ఈ వాంగ్మూలం రెడీ చేసుకొని సంతకం పెట్టలేదు అని చెప్పి మళ్ళీ ముందే కోర్టు ఎక్కడ అడుగుతుందని చెప్పి ముందే వీళ్ళు చెప్పేశారంట అక్కడ. మరి ఇది ఒక తప్పే కదా. ఇక్కడ ఎవరైనా వాంగ్మూలం ఇచ్చారంటే అది ఒప్పుకున్నట్టే. ఎవరైనా వాంగ్మూలం ఇచ్చారంటే ఖచ్చితంగా పేపర్ మీద సంతకం చేయాల్సిందే. కానీ చేయలేదంటే ఆయనకు ఆ వాంగ్మూలానికి రాజ్ కేశిరెడ్డికి సంబంధం లేదు. నెంబర్ 2, కోర్టు ఒక ప్రశ్న వేసింది, సిట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, కేసు ఎప్పుడు పెట్టారు అని చెప్పి. సిట్ ఎప్పుడు పోయిన సంవత్సరం సెప్టెంబర్లో కేసు పెట్టడం జరిగింది, సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత విచారణ చేసినటువంటి క్రమంలో మరి సెప్టెంబర్ నుంచి అంటే లెక్కేసుకోండి ఎన్ని నెలలు అవుతుంది, దాదాపుగా దగ్గరగా ఒక 7-8 నెలలుగా వస్తుంది. ఈ 7-8 నెలల కాలంలో మరి ఏమైనా ఈ కేసుకు సంబంధించి నగదు కానీ, వస్తువులు కానీ, ఆస్తులు కానీ ఏమైనా సీజ్ చేశారా అంటే ఏమీ చేయలేదని చెప్పి వీళ్ళ సైడ్ నుంచి సమాధానం వచ్చింది. అంటే ఏమీ సీజు చేయకుండా ఇన్ని రోజులు ఏం చేశారు, మరి ఏం చేయకుండానే ఏం లేకుండానే 3,200 కోట్లు అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? అంటే మీరు ఊహించుకొని ఈ ఫిగర్ 3,200 కోట్లు అని మీరు చెప్తా ఉన్నారని చెప్పి కూడా కోర్టు మరి ఆ సిట్ని ప్రశ్నించింది. ఇక 3వ కారణం ఎఫ్ఐఆర్లో తప్పు చేసినటువంటి వాళ్ళ పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఎఫ్ఐఆర్లో పేరు లేదు. మరి న్యాయస్థానానికి వీళ్ళు ఏదైతే సిట్ అధికారులు ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చారో అందులో కోర్టు ఆశ్చర్యపోయింది. ఇక్కడ మీరు ఎవరైతే నిందితుడని చెప్పి రాజ్ కేశిరెడ్డిని తీసుకొచ్చారో మరి ఆ వ్యక్తి పేరు లేదు. ఆ పేరు లేనప్పుడు దానికి సంబంధించిన ఆ పేరు లేనప్పుడు నిందితుడు ఎలా అవుతాడు, దీనికి సంబంధించినటువంటి వాదనలు ఎట్లా చేస్తారు, మరి రిమాండ్కి ఏ రకంగా అడుగుతారని చెప్పి అడిగింది ఇక్కడ. మరి తప్పు చేసినప్పుడు ఆయన పేరు ఉండాలి కదా, నిందితుడి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, హడావిడిగా ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి బలవంతంగా పేరు చెప్పించి ఏదో జరగబోతుందని చెప్పించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఇది తయారు చేసినట్టుగానే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక 4వ విషయం, ఈ స్కామ్ జరిగిందని చెప్పి ఈ అవినీతి జరిగిందని ఏదైతే చెప్తా ఉన్నారో ఇంకా నిరూపణ కాలేదు. వీళ్ళు జస్ట్ లెక్కలు వేస్తూ ఉన్నారు, ఇది జరిగింది, ఇంత తీసుకున్నారు, అంత పోయింది, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, దానికి ట్రాన్సాక్షన్ చేశారు అని చెప్తా ఉన్నారు. సో మరి ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇప్పుడు పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్కి పోయింది అనేది ఒక క్లారిటీ అయితే ఉండాలి కదా. అదే కదా సాక్ష్యం కావాల్సింది న్యాయస్థానానికి. ఊరికే నేను 10,000 కోట్లు తీసుకున్నాడు, 3,200 కోట్లు దోచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారని చెప్తే సరిపోతుందా? దానికి తగినటువంటి ఆధారాలు ఖచ్చితంగా న్యాయస్థానానికి కావాలి. మరి దానికి ఆ విచారణ ఏమైనా చేశారా? మరి ఈ విచారణ చేయాలంటే ఇంకా నిరూపణ కాలేదు కాబట్టి ఇది సిఐడికి అప్పగించాలి, సిఐడి కోర్టుకు పోవాలి, సిఐడి దర్యాప్తు చేయాలి కదని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. అది అక్కడికి పోకుండా ఏసీబీ కోర్టుకి ఎందుకు వచ్చారనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళు వేయడం జరిగింది. ఇక 5వ కారణం చూస్తే ఏసీబీ కోర్టుకి అటాచ్ చేసినటువంటి మెమోకి సంబంధించి 1 గంట ముందల ఆ మెమో ఇచ్చి వాదన వినాలంటే ఎవరు వింటారు? దానికి కూడా కోర్టు సీరియస్ అయింది. 1 గంట ముందల ఇచ్చేసి మెమో ఇచ్చేసి వాదన వినండి, కేసు విచారణ చేయండి చేయం కదా అంటే వీళ్ళు ఏమంటారు, లేదు మేము ఉదయమే ఈ మెమో ఇచ్చామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మెమో షీట్లు అయితే టైం ఉంటుంది కదా, మొత్తం న్యాయమూర్తులు చదువుకున్న వాళ్ళే కదా, అక్కడ న్యాయవాదులు చదువుకున్నటువంటి వ్యక్తులే కదా. సో వాటన్నిటి పరిశీలించిన తర్వాత అసలు ఇక్కడ టైం ఉంది, ఇవన్నీ ఉండి మీరు ఏమనుకుంటున్నారని చెప్పి కూడా వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఇంకొక 6వ విషయం, ఈయన రాజ్ కేశిరెడ్డి పబ్లిక్ సర్వెంటా కాదా, 17A వర్తిస్తుందా లేదా,
17A వర్తిస్తుందని చెప్పి మరి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడనేమో దానికి సంబంధించి మళ్ళీ కేరళలో ఒక ఏదో కేసుకి సంబంధించి కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా న్యాయస్థానం మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనతోని ఏకీభవించింది. ఈయన పబ్లిక్ సర్వెంట్ కాదు అని చెప్పి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా చెప్పాలని చెప్పి మరి న్యాయస్థానం చెప్పినటువంటి పరిస్థితి. ఫైనల్గా అయితే వాడివేడిగా వాదనలు జరిగిన తర్వాత మరి కొంచెం మాకు పూర్తి వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి వీళ్ళు అడిగినటువంటి క్రమంలో మరి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది రాజకేశ్ రెడ్డికి సంబంధించి. సో ఈ రకంగా ఈ 6 కారణాలు చూస్తే ఇంకా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, కానీ ప్రధానంగా ఈ 6 కారణాలు చూస్తే కనుక ఇది ఈ కేసులో ఏమీ లేదు అనడానికి ఇంతకన్నా ఏం కావాలి. న్యాయస్థానానికి ఎఫ్ఐఆర్ సమర్పించినప్పుడు దానిలో ఖచ్చితంగా నిందితుడి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పేరు ఉంటేనే కదా అక్కడ, ఆ పేరే నమోదు చేయనప్పుడు ఆ వాంగ్మూలం ఇచ్చారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళే సంతకం పెట్టలేదని చెప్తున్నారు. అంటే వాళ్ళంతకు వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా ఇక్కడ. సో ఈ రకంగా ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ గతంలో నుంచి కూడా వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే టీడీపీ ఆఫీస్లో కూర్చొని ఎక్సెల్ షీట్లో లెక్కలు వేసి మొన్న కదా ఆ మధ్య వాళ్ళ అఫీషియల్ పేజీలోనే పెట్టారు. ఇక్కడ దేశ బడ్జెట్ మించిపోయిందంటే జగన్ సంపాదన ఈ లిక్కర్ స్కామ్లో. తాడేపల్లి ఆఫీస్లో 280 మిషన్లు, కౌంటింగ్ మిషన్లు, 900 మంది 24/7 పనిచేశారంటే కౌంటింగ్ చేయడానికి డబ్బులు. అంత సంపాదించారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి అంత సంపాదన, అంత సేల్ ఎక్కడ జరిగిందో, అంత సంపాదన ఎట్లా వచ్చిందో మనకైతే తెలియదు. కానీ వీళ్ళకు పొంతన లేనటువంటి మాటలు అనమాట. ఫస్ట్ ఏమో నెలకు 50 నుంచి 60 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఈ సంపాదన అంతా మరి వైసీపీ పెద్దలకు పోయింది, జగన్మోహన్ రెడ్డి కూడా చేరిందని చెప్పి వీళ్ళు చెప్తారు. మరి ఇంకో చోటనేమో ఇదే వీళ్ళు సిట్ చెప్పేది కూడా అదే. ఈ రకంగా చెప్తే మళ్ళీ ఏమంటారు అంటే పరస్పర విరుద్ధమైనటువంటి ఆరోపణలు వీళ్ళు చేసేది. మళ్ళీ విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఈ కేసులో విచిత్రాలు ఉన్నాయన్నమాట. ఎక్కడైనా సరే మద్యం ఎక్కువ అమ్మితే లంచాలు వస్తాయా, మద్యం తగ్గిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే లంచాలు వస్తాయా, ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయి, ఏ రకంగా ఎవరికి ఎట్లా లంచాలు ఇచ్చారనేటువంటిది అర్థం కానిటువంటి విషయం. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా 4 కంపెనీలకే 53% మద్యం కొనుగోలు చేశారు వాళ్ళు అప్పట్లో. దాన్ని ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని తొలగించడం మంచిదే కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ తప్పు చేసినట్టు ఎట్లా అవుతుంది ఇక్కడ? కానీ వీళ్ళు తప్పు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కొంతమందికి పరిమితమైనటువంటి దీన్ని జగన్మోహన్ రెడ్డి అందరికీ సమానంగా ఉండాలని తొలగించడం అనేటువంటిది వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళకి సంబంధించి గతంలో కూడా వీళ్ళపైన కేసులు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు సంబంధించి గతంలో కేసులు పెట్టడం జరిగింది. 218 అదేవిధంగా 468 జీవోలు క్యాబినెట్కి తెలియకుండా జీవోలు ఇచ్చారని చెప్పి అక్కడ 5 సంవత్సరాల కాలంలో 5,000 కోట్లకు గండి కొట్టారని చెప్పి సిండికేట్ల రూపంలో వాళ్ళు సంపాదించుకున్నారనే దానికి సంబంధించి అంటే ఎంఆర్పీ రేట్ల కన్నా కూడా 20% ఎక్కువగా పెట్టి సిండికేట్లు వాళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితి గతంలో. దానికి సంబంధించి కూడా సిఐడి కేసు నమోదు చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. సో ఆ రకంగా వాళ్ళు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళ ఆయంలో ఆ రకంగా దోచుకున్నారనేటువంటిది వైసీపీ పార్టీ చెప్తా ఉంది. మరి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 33% మద్యం అమ్మకాలకు సంబంధించి తగ్గించడం జరిగింది. మద్యం దుకాణాలకు సంబంధించి తగ్గించారు. అంటే గతంలో 4,380 మద్యం షాపులు ఉంటే దాన్ని 2,900 షాపులకి కుదించడం జరిగింది. అంటే తగ్గించారు వాళ్ళు. అదేవిధంగా ఈ మద్యం షాపులకు లింక్ అయి ఉన్నటువంటి 43,000 ఈ పర్మిట్ రూమ్లు కానీ బెల్ట్ షాపులు కానీ ఇవన్నీ ఉంటే వాటన్నింటి కూడా 4,380కి తగ్గించారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో ఈ రకంగా మద్యం సేలు తగ్గింది, షాపులు తగ్గినాయి, బెల్ట్ షాపులు తగ్గినాయి. మరి ప్రభుత్వమే మద్యాన్ని సేల్ చేసింది, ప్రైవేట్ వ్యక్తుల చేతులకి పోలేదు. మరి ఏ రకంగా ఇది కేసు అవుతుందో, ఏ రకంగా ఇక్కడ స్కామ్ జరిగిందనేటువంటిది అయితే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ సిట్ కూడా పూర్తి వివరాలు అయితే కోర్టుకు ఇవ్వనటువంటి క్రమంలో కోర్టు కూడా మరి సీరియస్ అయింది. మొత్తానికైతే వైసీపీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు ఇది డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఏదైతే విశాఖ భూములకు సంబంధించి ఇప్పటికే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ తమ్ముడు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈయనకు సంబంధించినటువంటి కంపెనీలు ఏదైతే ఊర్సా కంపెనీ దానికి 1,000 కోట్ల భూములు కేటాయిస్తున్నారని చెప్పి ఆయన ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నారో మరి దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. విశాఖ భూములు, అమరావతి భూములకు సంబంధించి 40,000 ఎకరాలకు సంబంధించి ఇట్లా రకరకాలుగా జరుగుతున్నటువంటి క్రమంలో మరి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సడన్గా ఈ అరెస్టులు కానీ మళ్ళీ విచారణకు సహకరిస్తా అని చెప్పినా కూడా
మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. హడావిడిగా ఆ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఏం లేకుండా హడావిడిగా కోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి. ఫైనల్గా ఏంటంటే జగన్ గారి పేరు చెప్పించాలంటే ఒక ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతూ ఉంది. విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఈ కూటమి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వాళ్ళ పత్రికలో వస్తున్నటువంటి కథనాలు కానీ, ఇవన్నీ చూస్తే ఫైనల్గా జగన్ గారిని టార్గెట్ చేయాలి, జగన్ గారిని అరెస్ట్ చేయాలనే ఒక కాన్సెప్ట్తోనే పనిచేసినట్టుగా ఇక్కడ అర్థమవుతా ఉంది.